హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని 37వ భాగం. విశాల్ గారు అని మనస్వి కంగారుగా పిలుస్తూ వెనకే వెళ్ళబోతూ ఉంటే మాయ ఆపి తన చేతిని పట్టుకుని, వాడికి అలానే కావాలి కానీ నువ్వు వదిలేయవే అని రెక్లెస్గా అంటూ ఉండగానే రూమ్లో నుంచి మనోజ్ అరుపులు అమ్మ అబ్బా అని వినిపిస్తూ ఉన్నాయి. అబ్బా, ఎంత వినసొంపుగా ఉన్నాయి ఈ అరుపులు. ఇళయరాజా సంగీతం కూడా ఈ అరుపుల ముందు పనికిరాదు. ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నానో ఇలాంటి సిచ్యువేషన్లో వీడి అరుపుల కోసం అని మాయ కళ్ళు మూసుకొని తన్మయత్వంలో చెప్పినట్టు చెప్తుంది. మనస్వి కోపంగా మాయ భుజం మీద కొట్టి, పాపమే అన్నయ్య, నా వల్ల కొట్టించుకుంటుండే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు, పద ఆపుదాం అని పైకి లేచింది. మాయ సమన్వి చేతిని పట్టుకొని కింద కుదేసి, నోరు మూసుకొని కూర్చో, వాడి అతికి ఈ మాత్రం పడకపోతే కుదరదు. అయినా నువ్వేమైనా అడిగావా వాడిని గిఫ్ట్ ఇవ్వమని? వాడే సొంత తెలివి, వాడంతట వాడి ఇచ్చి నిన్ను ఇరికించి విశాల్ అన్నయ్య చేత తిట్టించి ఇంత దూరం తీసుకువచ్చి నీ కాంట్రాక్ట్ గురించి సంక నాకించి జారుకోవాలని చూశాడు. మరి ఇంత చేసిన వాడికి పడద్దా అని పళ్ళు నూరుతూ అంది. నన్ను మా అమ్మ చేత కొట్టించాడే వీడు, ఈ మాత్రం పడకపోతే నేను శాంతించేది ఎలా? ఏదో ఒకరోజు ఖచ్చితంగా నా చేతిలో కూడా ఇలాగే కొట్టించుకుంటాడు, అప్పుడు నా పగ తీరుతుంది అని కచ్చగా పళ్ళు బిగబెట్టి అంది. ఏంటి, నిన్ను మనోజ్ అన్నయ్య మీ అమ్మతో కొట్టించాడా? ఏం చేశాడేంటి అని క్యూరియస్గా అడిగింది మనస్వి. ఫ్రెండ్ని కొట్టించాడు అంటే వాడిని తిట్టాల్సిందే పోయి ఏం చేశాడని అడుగుతున్నావా అని పళ్ళు నూరుతూ అడిగింది మాయ. మరి నువ్వు వేసే తింగరి వేషాలకి అన్నయ్యకి కోపం వచ్చి ఉంటుంది, అందుకే కొట్టించుంటాడు. దానికి ఎందుకు అంత ఓదార్చాల్సిన అవసరం? అందుకే అడుగుతున్నాను, చెప్పు, ఇంతకీ అన్నయ్య ఏం చేశాడు అని అడిగింది. ఏం చేశాడా? ఏం చెయ్యలేదని అడుగు. జస్ట్ నేను ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వస్తూ మన కొలిగ్ విశ్వతో నార్మల్గా మాట్లాడుతూ ఉంటే వాడు దారిన పోయే దానమ్మ ఎవరో గులాబీ పువ్వు కింద పడేసుకుందని దాన్ని చూసి సమాజ సేవకుడు ఇలా తీసి డస్ట్బిన్లో వేస్తాను అని పట్టుకున్నాడు. అప్పుడే నా కర్మకాలి ఈ మనోజ్ అక్కడ తేలాడు. యాక్చువల్గా వీడు ఖాళీగా ఉన్నాడని అమ్మ దగ్గరికి పోయి సొల్లు వేస్తూ ఉంటే అమ్మ నన్ను పికప్ చేసుకోమని ఆర్డర్ వేసిందంట. వాడికి రావటం నన్ను అలా చూసి దొరికిందే ఛాన్స్ అన్నట్టు ఒక ఫోటో తీసుకొని నేరుగా ఇంటికి తీసుకువెళ్ళి ఆ ఫోటో అమ్మకి చూపించి, చూడండి ఆంటీ, మీ కూతురు చేసిన నిర్వాకం. ఎవరినో ప్రేమించి పైగా ఇక్కడ మాత్రం మనుషుల్ని మమ్మీ లేదు, మమ్మీ నేను అసలు ఎవరిని ప్రేమించలేదు మమ్మీ, నేను అమాయకురాలిని అని అంటూ మాటలు చెప్పింది అని అన్నాడే. అంతే అని మాయ ఏడుపు మొహం పెట్టేసింది. మనస్వి అప్పటి వరకు మాయ పొజిషన్ ఊహించుకొని ఆపుకోలేక పొట్ట పట్టుకొని నవ్వుతూ, అర్థమైంది, ఇక ఆంటీ నీ మీద ఎత్తుకొని ఉంటారు అని అంది. హా అని మాయ సేమ్ ఏడుపు మొహంతోనే తల నిలువుగా ఊపి, మామూలుగా కొట్టలేదే బాబు, అది కూడా ఎప్పుడో తెలుసా, మన ఆఫీస్లో రిజగ్నేషన్ కోసం మాట్లాడదామని వెళ్ళినప్పుడు జరిగింది. నేను రిజైన్ చేస్తున్నానని తెలిసి విశ్వ జస్ట్ నార్మల్గా ఫార్మల్గా మాట్లాడటానికి వచ్చి వాడు నన్ను బుక్ చేస్తే వీడు ఫోటో తీసి ఏకంగా పెళ్లి వరకు తీసుకువచ్చాడు. ఇప్పుడు అమ్మ పెళ్లి చేసుకోమని పోరు పెడుతుంది, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఇంటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. కుప్పలు చెప్పలు ఫోటోలు తీసుకువచ్చి నా ముందు పడేసి, ఎవడు నచ్చాడో చెప్పు తీసుకుపోయి తాళి కట్టించి అక్కడ పడేస్తా నిన్ను, మాకు కూడా భయం పోయిద్ది అని అంటుంది అని అంది. అయ్యో మాయా, ఎన్ని కష్టాలు వచ్చాయే నీకు, కానీ నాకు తెలిసి నువ్వు దీనికి రిటర్న్ ఏదో ఒకటి అన్నయ్యకి ఇచ్చుంటావే అని ఆలోచిస్తూ అంది మనస్వి. మాయ పళ్ళు నూరుతూ, మరి చేయకుండా ఉంటాను అనుకున్నావా? నన్ను మా అమ్మ దగ్గరే
బుక్ చేసిన వాడిని ఊరికే వదిలేస్తానా ఏంటి? కానీ రివర్స్లో అక్కడ కూడా నేనే బుక్ అయ్యానే మనస్వి అని ఏడుస్తూ మనస్విని హత్తుకుంది మాయ. మనస్వికి నవ్వు వస్తున్నా ఆపుకుంటూ మళ్ళీ నవ్వితే మాయ ఫీల్ అవుతుందని, ఓకే ఓకే బాధపడకు, అసలు ఏం జరిగిందో చెప్తే నేనేమైనా ఐడియా ఇస్తానేమో కదా, చెప్పవే అని అడిగింది. మనం ఒక్కసారి విశాల్ రూమ్లోకి వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందో. మనోజ్ని లోపలికి తీసుకువెళ్ళిన విశాల్ ఫోటో ఫ్రేమ్ చూపిస్తూ, ఏంటిది, దీని అర్థం అని కోపంగా అడిగాడు. మనోజ్ తడబడుతూ, ఏముంది, ఏమీ లేదు, జస్ట్ అందంగా ఉంది కదా అని చిన్న ఫోటో ఫ్రేమ్ నా జ్ఞాపకార్థంగా తీసుకుంటే మనస్వి దాన్ని లాక్కొని నీకు ఇస్తానని చెప్పింది బావా. ఇందులో నా తప్పేమీ లేదు బావా, నేను నీ ఫ్రెండ్ని, నన్ను నమ్మవా అని ఇన్నోసెంట్గా మొహం పెట్టి అడిగాడు. ఫ్రెండ్వి కాబట్టి నీ గురించి నాకు మొత్తం తెలుసు కాబట్టే నువ్వు చెప్పింది నమ్మటం లేదు. ఇది ఖచ్చితంగా మనస్వే చేసిన పని కాదు, నీ పని అని నాకు ఈ ఫోటో ఫ్రేమ్ చూసినప్పుడే మంచి డౌట్ ఉంది, చూసినప్పటి నుంచి డౌట్ ఉంది. మనస్వి అది క్లియర్ చేసి పోయింది. దీనికి నీ మనసులో ఉన్న అర్థం చెప్తావా లేకపోతే నా చేతుల్లో తన్నులు తింటావా అని అడిగాడు. మనోజ్ గుటకలు మింగుతూ, అంటే అది పిల్లలిద్దరూ ఇక్కడ చూడ చక్కగా ఉన్నారు కదా, వాళ్ళ పక్కన మీ ఇద్దరు చూడ ముచ్చటగా ఉన్నారు అని చిన్న ఫోటో తీశాను బావా, అది నాకు బాగా నచ్చింది. జస్ట్ అలా ఫోటో ఫ్రేమ్ చేయించి మీకు ఇస్తే మీరు మీ జ్ఞాపకార్థంగా ఉంచుకుంటారు కదా అని నా తరపున గిఫ్ట్ ఇవ్వటానికి చేయించాను. కానీ మనస్వి నీకు థ్యాంక్ యూ చెప్తాను అంటే ఈ ఫోటో ఫ్రేమ్ ఇస్తే నువ్వు సంతోషిస్తావేమో అని భ్రమపడి ఇచ్చాను, అంతే బావా, నేను అంతే బావా, నేను ఇంకేం చేయలేదు, ప్లీజ్ రా నన్ను వదిలేరా అని విశాల్ చేతిలో ఉన్న కాలర్ విడిపించుకోవటానికి ట్రై చేస్తూ ఏడుపు మొహంతో అన్నాడు మనోజ్. అంతే విశాల్ చేయి విసురుగా లేచింది. అది వెళ్ళి ఆటోమేటిక్గా మనోజ్ ముక్కును ముద్దాడి ముక్కు నుంచి ఎర్రని రంగు బయటికి రప్పించి మనోజ్ నోటి నుంచి అమ్మ అన్న పదం ఆటోమేటిక్గా వచ్చేసేలా చేసింది. విశాల్ అంతటితో ఆగాలి అనుకోలేదు. అందుకే ఈసారి చంపని బూరెని చేసి ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తావా? అయినా నీకిలాంటి నీకు తెలియదు కదా, నీకు తెలియదా నాకు ఇలాంటివన్నీ నచ్చవని? నీ మనసులో ఉన్న ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు తీసేస్తే నువ్వు నేను ఎప్పట్లా థిక్ ఫ్రెండ్స్గా ఉంటాం, లేదంటే ఇదిగో ఇప్పుడు ఇలా తన్నించుకున్నావు కదా, ఇలానే ఉంటాం అని ఆగకుండా కొడుతూ మనోజ్ కళ్ళు లొట్టబోయేలా చేశాడు. 10 నిమిషాల తర్వాత కొట్టను ఆపిన విశాల్ ముక్కుతూ మూలుగుతూ కింద కూలబడిన మనోజ్ని చూసి తనని తీసుకువెళ్ళి బెడ్ మీద విసిరినట్టే పడేసి, అర్థమైందనుకుంటా నా గురించి అని ఎర్రగా మారిపోయిన ఫేస్తో సీరియస్గా అడిగాడు. ఇంత వివరంగా చెప్పాక కూడా అర్థం కాదా బావా అని మొహమంతా కమిలిపోయి చేతులు నొప్పి పుడుతూ ఉంటే బాడీ కొంచెం కూడా కదలదని డాక్టర్ పొజిషన్కి గుర్తుకు వచ్చి బోరింగ్కి బోరింగ్కి వచ్చిన బండిలా బెడ్ మీద పడిపోయాడు. దట్స్ గుడ్, ఇక నుంచి నన్ను మనస్విని కలపాలన్న పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకు. ఇదే మాట నా మాటగా నీళ్ళెవరికి చెప్పి ఇలాంటి ప్రయత్నాలు చెయ్యొద్దని చెప్పు అని సీరియస్గా చెప్పి బాల్కనీలోకి వెళ్తే మనోజ్ షాక్ అయ్యి, లవరేంటి అని గట్టిగా అరిచాడు. మొత్తం అయిపోయాక తీరిగ్గా నీ గురించి తెలిసి ఏమీ చేయలేక నాకు నువ్వు తప్ప వేరే ఆప్షన్ లేక నీతో ఇలా పెళ్లి చేసుకొని పడున్నాను, లేకపోయి ఉంటే నీ మొహం కూడా చూసేదాన్ని కాదు అని చిరాకుగా అంది రోజీ. రాహుల్కి అది అవమానంగా భావించి రోజీ అని గట్టిగా అరవగానే, నా ముందు వాయిస్ రైజ్ చేయకు, నేనంటే ఏంటో తెలుసు కదా అని రెక్లెస్గా చెప్పి రూమ్లోకి వెళ్తూ ఉంటే రాహుల్ తన చేతిని పట్టి ఆపి, ఇప్పుడు ఏమంటావు, నాకు చిన్న హెల్ప్ కూడా చేయకుండా నన్ను రోడ్ మీద నిలబెడతాను అంటావా?
మరి ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు? నా నుంచి విడిపోయి దూరంగా వెళ్ళిపో. నీ అవసరం నాకు లేదు అని అన్నాడో లేదో రోజు చేయి విసురుగా వచ్చి రాహుల్ చెంపని తాకి, అందుకేనా నన్ను మోసం చేసి పెళ్లి చేసుకోకుండా ఇన్ని రోజులు అనుభవించావు అని చాలా కోపంగా అడిగింది. రాహుల్ కోపంగా, నన్నే కొడతావా అని చెయ్యి పైకెత్తగానే రోజీ తన చేతిని పట్టి ఆపి, నన్ను కొట్టేంత సీన్ నీకు లేదు. సో బెటర్ ఇలాంటి ప్రయత్నాలు మరోసారి చేయకు అని చేతుల్ని విసిరేయగానే రాహుల్ కోపంగా పళ్ళు బిగబెట్టి, యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ రోజీ అని అరిచాడు. నువ్వు నా విషయంలో ఆ లిమిట్స్ ఎప్పుడో క్రాస్ చేశావు. అందుకే నేను నిన్ను వాడుకునే ఒక డస్ట్‌బిన్‌లా చూస్తున్నాను. అంతకుమించి నువ్వు నా జీవితంలో ఏమీ లేదు. ఇక ఈ తాళంటావా? ఈ సమాజం కోసం మాత్రమే. నాతో పాటు ఉండటం అంటే ఒక ఆడదానికి మగాడిగా ఏ తోడు అవసరమో ఆ తోడు కోసమే. నువ్వు నా నుంచి ఇంతకు మించి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తే తర్వాత నువ్వే బాధపడతావు అని యాటిట్యూడ్‌గా చెప్పి లోపలికి వెళ్తే డోర్ క్లోజ్ చేసుకుంది రోజీ. రాహుల్ మొదటిసారి రోజీని మోసం చేసిన తరుణ్ గురించి ఆలోచించి తరుణ్ నుంచి విడదీసి తన దాన్ని చేసుకొని తప్పు చేశానా అని అనిపించింది. అదే నిజమని మనసు పదే పదే చెప్పటంతో బాధగా మరో రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని అక్కడే ఉన్న వైన్ బాటిల్ తీసుకొని దించకుండా మొత్తం తాగేశాడు. Thank you for listening, and please like, share, comment and subscribe.